మధ్యనొచ్చి ఉరుముతాయి మబ్బులు, ఈ నడమంత్రపు మనుషులకే ఇన్ని మాటలు ఇన్నిన్ని మాటలు అని. అలా ఆకాశం ఎప్పుడూ నిర్మలమే, ఆకాశానికి ఏ దోషము ఉండదు. ఆకాశం వంక తిరిగి ఉమ్మి వేసినా తిరిగి వచ్చి మన ముఖం మీద పడుతుంది తప్ప ఆకాశాన్ని కల్మషం చెయ్యగలిగిన వాడు ఎవరు ఉండడు. అందుచేత ఎవడు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎటువంటి మాట్లాడినా ఆకాశాయివ నిర్మల, ఆకాశం ఎంత నిర్మలంగా ఉంటుందో అంత నిర్మలమైన మనస్సున్నవాడు. కాబట్టి భరతుడు అన్నట్ట, నేను అందుకు వెళ్ళటం లేదయ్యా, రాముణ్ణి కలుసుకోవడానికి వెళ్ళటం లేదు, రాముణ్ణి కలుసుకోవడానికి వెడుతున్నాను అని అనలేదుట. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి. తమేవమభిభాషంత ఆకాశ ఇవ నిర్మల భరత శ్లేక్షయావాచ గుహం వచనమబ్రవీత్ మా భూత్సకాలో యత్కృష్టం నమాం శంకితుమర్హసి రాఘవ సహిమే భ్రాత జ్యేష్ఠ పితృ సమూమతః తం నివర్తయితుం యామి కాకుత్సం వనవాసినం బుద్ధిరన్యానతే కార్య గుహ సత్యం బ్రవీమితే. నేను అన్నగారైన రాముణ్ణి చంపడానికి ఎడుతున్నానేమో కదా అని నీ అనుమానం గుహ. ఒక తమ్ముడు ఒక అన్నగారిని రాజ్యం కోసం చంపేటటువంటి దురాలోచన వచ్చేటటువంటి రోజు ఎన్నడూ రాకుండుగాక. ఒక తమ్ముడన్నవాడు అన్నగారి గురించి ఎప్పుడైనా ఆలోచిస్తే అన్నగారి కాళ్ళు పట్టి నమస్కరించడానికి మాత్రమే ఆలోచించేటటువంటి సౌజన్యము నిలబడుగాక. నా వల్ల కాదు, నన్ను అనుమానించారని కాదు, ఎప్పటికీ ఎటువంటి కాలం రాకూడదు. ఇది రామాయణం కోరుకున్నది. ఏకగర్భ సంజాతులైనటువంటి వారి మధ్య ఎన్నటికీ కూడా ఏ కారణం చేత కూడా ఒక్క కడుపున పుట్టినటువంటి వాడు ఒక జన్మలో మేము ఏకోదరులో అని చెప్పుకోగలిగినటువంటి వాళ్ళు ఇద్దరో ముగ్గురో ఇవాల్టి రోజుల్లో అయితే ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురి కన్నా లేరు. నా దగ్గరికి ఒక ఆయన వస్తే వాళ్ళ అన్నగారి గురించి ఏవో చెప్తున్నాడు, నేను ఇంత ధార్మికుడినండి, ఆయన అటువంటి అధార్మికుడు, నన్ను ఇలా చేశాడని. ఒకసారి అన్నాను, అంటే నేను గొప్ప మాట కోసమని ఈ మాట చెప్పట్లేదు, నీకు ఒక 50 ఏళ్ళు వచ్చాయి, మీ అన్నయ్య గారికి ఒక 60 ఏళ్ళు వచ్చాయి, మీ ఇద్దరూ కలిసి పుట్టారు, కలిసి పెరిగారు, కలిసి ఆడుకున్నారు, ఒకరిని ఒకరు విడిచిపెట్టలేమని కౌగిలించుకొని తిరుగుంటారు చిన్నతనంలో. యథార్థం. ఇవాళ 50 ఏళ్ళు వచ్చేసాయి, మహాబ్రతికితే నువ్వు 70 ఏళ్ళు బతుకుతావు, మీ అన్నగారు ఒక 70 ఏళ్ళు బతుకుతాడు, ఆయనకు 60 ఏళ్ళు వచ్చేసాయి. కాబట్టి ఇంకా ఆయన ఒక 10 సంవత్సరాలు మాత్రమే బతుకుతాడు ఇవాళున్న లెక్క ప్రకారం, నువ్వు చెప్తున్న ఆరోగ్యం ప్రకారం. మీరు కలుసుకుంటే ఏడాదికి మహా అయితే 3 రోజులు కలుసుకుంటారు ఒకరితో ఒకరు, అంటే ఇంకా 10 మూళ్ళు 30 రోజులు కలుసుకుంటారు. 30 రోజుల్లో రాత్రులు నిద్రపోతారు కాబట్టి 15 రోజులే కలుసుకుంటారు. 15 రోజుల్లో స్నానపానాదులు, అన్నపానాదులు, ఇతరులతో మాట్లాడ్డాలు తీసేస్తే ఇంకా ఈ జన్మలో ఈ అమ్మ నాన్నకి పుట్టినటువంటి పిల్లలము అని నువ్వు మీ అన్నగారు మాట్లాడుకోవడానికి మిగిలిపోయిన కాలం జీవితంలో 7 రోజులు. ఇంకా ఆ తర్వాత నువ్వు మాట్లాడదామన్న అవకాశం లేదు. ఈ జన్మకి నీకు అన్నగారు ఉండడు, ఆ అన్నగారికి ఈ జన్మకి తమ్ముడు ఉండడు. ఈ పాటి దానికి దేనికి కొట్టుకుంటున్నారా అన్నాను. మీరు నమ్మండి నమ్మపోండి, నేను సాధించానని గర్వంతో చెప్పలేదు. ఒక 15 రోజులు పోయిన తర్వాత ఇన్ని పళ్ళట్టుకుని మా ఇంటికి వచ్చాడు. నేను యథాలాపంగా కూర్చునున్నాను. వచ్చి కాళ్ళ మీద పడన్నాడు, నా కళ్ళు విచ్చుకున్నాయండి కోటేశ్వరారు, మా అన్నయ్యని తీసుకొచ్చి క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించానండి, చేయిస్తే మా అన్నయ్య వస్తే ఎప్పుడు పోతాడా అని నిందించి మాట్లాడేవాడిని, క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేస్తే మా అన్నయ్య నన్ను చూసి పొంగిపోయినటువంటి ఆ ముఖం నేను మర్చిపోను కోటేశ్వరారు, అన్నదమ్ములంటే ఏమిటో తెలిసి వచ్చిందండి అన్నాడు. అంటే ఇది నేను సాధించానని నేను చెప్పట్లేదు మహాప్రభు, ఆయన అదృష్టం, ఆయనకు ఆనాడు ఆ మాట మనసులో నాటుకుంది. అందుచేత అన్నదమ్ములంటే ఎప్పుడు తమ్ముడు గుర్తొచ్చినా వాడి యొక్క వృద్ధిని అన్నగారు కోరుకోగలగాలి. ఎప్పుడు అన్నగారు జ్ఞాపకానికి వచ్చినా అన్నగారు తనకి చేసే ఆశీర్వచనాన్ని అన్నగారు మాత్రమే నన్ను ఇలా శాసించి మాట్లాడగలడు, నోర్మొయ్ అని అన్నయ్య అనగలడు. నాకు అలా అనగలిగే వాళ్ళు ఎవరున్నారు ప్రపంచంలో? మా అన్నయ్య ఒక్కడే నన్ను అనగలడు అని నువ్వు సంతోషించగలిగితే, అన్నయ్య నిన్ను రే నోర్మొయ్ అంటే నీకు ఎంత సంతోషంగా ఉందని ఎవరంటారు? ఇంకా ఇంత పెద్దవాడిని అయిపోయాను, మా అన్నయ్య ఒక్కడే కదా, ఈ వయస్సులో కూడా నేను ఎంత పెద్దవాడిని అయిపోయాను, 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా వాడు మాత్రం నన్ను రే నోర్మొయ్ అంటాడు. అవి చూడండి ఏం అన్నయ్య అండి, ఈ అందం ఒక్క మా అన్నయ్యతోనే కదా అని నువ్వు దాన్ని అనుభవించగలిగితే ఆ అన్నదమ్ముల అనుబంధం ఎంత గొప్పది. ఇది ఇక్ష్వాకు వంశీయులకి తెలుసు, ఇది వాళ్ళ సంస్కారం.
అందుకని భరతుడు అన్నాడు, నేను రాముణ్ణి చంపడానికి వెళ్ళలేదో అనలేదు. ఛీ, అసలు అన్నగారిని తమ్ముణ్ణి, తమ్ముడు అన్నగారిని తలుచుకున్నప్పుడు ఒకరిని ఒకరు చంపుకోవాలన్నటువంటి భావము ఏ కాలము నందు ఉండకుండుగాక అన్నాడు. ఇది మా అన్నదమ్ముల మధ్య కాదు, ఏ అన్నదమ్ముల మధ్య ఉండకూడదు ఈ భావం. ఇది రామాయణం అంటే. ఇది ఒకసారి మనకి జ్ఞాపకం చేస్తుంది, ఏకోదరులైనటువంటి వాళ్ళు ఎలా బ్రతకాలో మనకి చూపిస్తుంది. అందుకని ఈ మాట నిజంగా మీరు ఒక్క విషయం ఆలోచించండి. చిన్నతనంలో తమ్ముడితో కలిసి మనం ఆడుకుంటాం, మన బలహీనతలన్నీ వాడికి తెలుసు, మన బలాలన్నీ వాడికి తెలుసు. ఆ తమ్ముడు వచ్చినప్పుడు చిన్న పిల్లల్లా అన్నీ మర్చిపోయి ఓ మంచం మీద పడుకుని ఒకడికోడు కితకితలు పెట్టుకుని, ఒరే అన్నయ్య నువ్వు చిన్నప్పుడు అలా చేసేవాడు కదరా అన్నయ్య, నువ్వు చెట్టు ఎక్కిపోతే నేను చెట్టు పై కొమ్మకి నువ్వు ఎక్కిన తర్వాత అన్నయ్య దయ్యం వచ్చేస్తోంది రా, నేను పరిగెత్తేటప్పటికి నువ్వు ఆ పైనుంచి కింద పడిపోతే నీకు ఇక్కడ ఇదంతా చీరుకుపోయింది కదరా అన్నయ్య, అన్నయ్య నీకు ఇంకా తొడ మీద గాయం ఉందా, అయ్యయ్యో ఆ రోజు అలా అరిచానురా అన్నయ్య, చూసావా ఎంత గాయమో నీకు అని తమ్ముడు తడివి చూసి అవన్నీ జ్ఞాపకం చేస్తుంటే, సుతారంగా జ్ఞాపకాలు గుచ్చుకుంటుంటే ఎంత అందంగా ఉంటుంది. అది తమ్ముడితో తప్ప ఎవరితో షేర్ చేసుకోగలరు మీరు? అటువంటి తమ్ముడు అన్నని చంపడం, అన్న తమ్ముడిని చంపడం ఎంత దారుణమైన విషయం. ఇదే చెయ్యవలసింది, ఇందుక ఇదే తల్లిదండ్రులు కోరుకున్నది. మేము అటువంటి వాళ్ళం కామయ్యా, ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి మాకు తెలియదు అని పొగట్ట చెప్పుకోలేదు. ఆయన అన్నాడు, ఏ కాలమునకు అటువంటి భావన రాకుండుగాక. ఇది మహానుభావుడు భరతుడు చెప్పిన మాట. ఇది భరతుడి శీలం అంటే. పటాలు కట్టరు, మెడల్స్ తొడిగించరు వాల్మీకి మహర్షి. వాళ్ళు మాట్లాడిన మాట చెప్తారు, ఇది నువ్వెంత జ్ఞాపకం పెట్టుకోవాలో జ్ఞాపకం తెచ్చుకో,